తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 52% పోలింగ్ నమోదైంది. వరంగల్లో అత్యధికంగా 61.21% పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్లో అత్యల్పంగా 40.37% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి విడతలో 3,834 సర్పంచ్ స్థానాలకు 27,628 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్ పదవికి పోటీలో 12,960 మంది అభ్యర్థులు ఉండగా వార్డుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అయితే మొదటి దశ పంచాయతీ ఎన్నికలు మాత్రం ఇప్పటివరకు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రస్తుతం అయితే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే దాదాపు 12 గంటల వరకు దాదాపు 52% పోలింగ్ నమోదు కావడం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి అత్యధికంగా ఈ టైంకి మనం చూస్తున్నటువంటి ఈ 12 o'clock వరకు 52% నమోదైనట్టు కూడా అది ఎలక్షన్ కమిషన్ కొద్దిమే వెల్లడించడం జరిగింది. మనం చూడొచ్చు, దాదాపు ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి ఎలక్షన్స్ మధ్యాహ్నం 1 గంట వరకు క్లోజ్ అవుతుంది. 1 గంట వరకు లైన్ లో ఉన్నటువంటి వారందరూ కూడా టైం దాటినప్పుడు కూడా వారికి ఓటు వేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఎన్నికల అధికారులు కల్పించారు. ఒకటి తర్వాత గేట్ లోపలికి ఎవరిని కూడా అలౌ చేయరు. ప్రస్తుతం ఓటు వేయడానికి మొత్తం 18 గుర్తింపు కార్డులను తీసుకువెళ్ళాలి. డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, మరోవైపు ఓటర్ ఐడి కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలి. ఖచ్చితంగా ఇది మ్యాండేటరీ అని కూడా ఇప్పటికే అటు ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. మొత్తం దాదాపు 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఈ రోజు మొదటి దశ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మనం చూడొచ్చు 3,834 సర్పంచ్ అభ్యర్థులతో పాటు మరోవైపు 27,628 వార్డు సభ్యులకు గాను మొదటి దశ ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఆఫ్టర్ 1 గంటల నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల నుంచి కూడా ఈ ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఇప్పటి వరకు నమోదైనటువంటి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన లెక్కింపు అనేది కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి రిజల్ట్ కూడా ఎలక్షన్ అధికారులు అక్కడే ప్రొసీడింగ్స్ రిటర్నింగ్ అధికారులు ప్రకటించి వెంటనే అక్కడికి వారందరికీ ఒక గుర్తింపు కార్డు కూడా ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. మొత్తం మీద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణం మాత్రం ప్రస్తుతం అయితే మొదటి దశ ఎలక్షన్స్ అయితే ఎలక్షన్ అధికారులతో పాటు అటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సమన్వయం చేసుకొని మొత్తం అయితే ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా మొత్తం 52% ఎలక్షన్ ప్రక్రియ జరిగింది. మరి గంట సేపు టైం ఉంది. ఈ గంట సేపుల్లో మరి ఎంత పోలింగ్ జరుగుతున్నది కూడా మరి కాసేపులో క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. దీపిక. సునీల్, ఇప్పటి వరకు 51% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఈ ఉన్న మరో గంటలో ఎంత శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది? జనాలు వస్తున్నారా? మనం చూడొచ్చు 52% నమోదు కావడం జరిగింది. 52% తర్వాత మరొక గంట సమయం ఉంది కాబట్టి ఇంకా చాలా మంది అంటే ఈ రోజు ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ముఖ్యంగా చాలా మంది సిటీలో ఉండేటువంటి వారు, వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు అందరూ కూడా వచ్చారు. వారందరూ కూడా కొంత సమయం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మరొక గంట సమయం ఉంది కాబట్టి మరొక 20% మాత్రం అంటే 10 to 20% ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మరి చూడాలి, మరి కాసేపులోనే ఈ పోలింగ్ ప్రక్రియ కూడా ముగుస్తుంది. 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ అంతా కూడా క్లోజ్ అవుతుంది. 1 గంట లోపు ఎవరిని కూడా లోపలికి వెళ్ళవచ్చారు. 1 గంట లోపు వచ్చినటువంటి వారికి
టైం దాటినప్పుడు కూడా వారికి ఓటు వేసే హక్కు అయితే అవకాశం అయితే అధికారులు కల్పించే అవకాశం ఉంది. ఇప్పటికే రిటర్నింగ్ అధికారులతో కూడా అక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇక్కడ చాలా సమన్వయం చేసుకుని ఎలక్షన్ ప్రాసెస్ ని కంటిన్యూ కొనసాగిస్తున్నారు. 144 సెక్షన్స్ పోలింగ్ జరిగేటువంటి ప్లేసెస్ లో 144 సెక్షన్ అమలు చేశారు. సభలు కానీ సమావేశాలు కానీ ర్యాలీలు కానీ ఎవరు చేయడానికి వీలేదని ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మొత్తం మీద ఎలక్షన్ ప్రాసెస్ మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. మరొక గంట సమయం ఉంది. గంటలో 10 to 15% మాత్రము పోలింగ్ ప్రక్రియ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇప్పటివరకైతే 52% పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. దీపిక. సునీల్, థ్యాంక్ యూ.